హాయ్ హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో ఎంతో సాయంత్రం పూట ఎప్పుడు చేసుకునే విధంగా స్నాక్స్ అండి, ఆలు సమోసా. ఈ చక్కగా పిల్లలకి చేసి పెడితే ఇష్టంగా తింటారండి. మరి దీని ప్రాసెస్ ఏందో ఎలా చేసుకుందామో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా ఆలు సమోసాకి బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇక్కడ ముందుగా మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి. ఇవి రెండుగా చేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, లైట్గానే వేసుకోవాలి. ఇక్కడ వెల్లేడుపు గిన్నె పెట్టేసుకొని ఇక్కడ 1 కప్పు వాటికి నేను మైదా పిండి తీసుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ తీసుకుంటున్నానండి. ఇది కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్ల వాటికి ఆయిల్ తీసుకున్నానండి. మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుందామండి. ఈ ఆయిల్ సాల్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేటట్టు కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకుందామండి. మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఈ పిండి కాస్త కొంచెం నానిన దాకా పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని ఆలు సమోసాలో కావాల్సింది ఆ స్టఫింగ్ ఏంటో చూద్దామండి. ఉల్లిపాయ కూడా కోసుకుందామండి. మనం మొత్తం కూడా ఇలానే కోసి పెట్టుకుందామండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇట్లా కోసి పెట్టుకున్నామండి. పక్కన బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయండి. కళాయి పెట్టుకుందామండి. నేను ఇక్కడ కొంచెం జీలకర్ర కొంచెం వేస్తున్నానండి. ధనియాలు ఇవి లైట్గా వేపుకుందామండి. కొంచెం వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయలు 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. ఎక్కువగా మగ్గాల్సినంత అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు మగ్గితే సరిపోయిద్దండి. దీంట్లో అల్లం చిన్నిపాయ పేస్ట్ అండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గినవి. ఈ మాత్రం మగ్గితే చాలండి, ఎక్కువ మగ్గాల్సినంత అవసరం అయితే లేదు.
ఇది కూడా 1 నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం అండి, ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇప్పుడు మసాలా అండి. మనం ఇందాల ధనియాలు జీలకర్ర వేపి పొడి చేసి పెట్టుకున్నామండి, అది కొంచెం మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇది తిప్పుకుంటానే ఉండాలండి, మళ్ళీ మాడిపోతే రెసిపీ అనేది వేరే రకంగా అయిపోద్ది. ఇక్కడ నేను బంగాళదుంప కూడా వేసేస్తున్నానండి. ఈ బంగాళదుంప మెత్తగా చేసి పెట్టుకున్నాము. ఒకసారి కలుపుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లగా చల్లారబెట్టుకోవాలండి. మొత్తం ఇలా పెట్టేసుకోకూడదు, చల్లగా పూర్తిగా చల్లబడాలి. ఈలోపు మనకి ఆలుకు కావాల్సిన చపాతీ పిండిని చపాతీలాగా చేసుకుందామండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముద్దని ఈ చపాతీ ముద్దలాగా తీసుకోవాలండి, ఉండల్లాగా. అన్నీ ఇలాగే తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా పొడి పిండి వేసుకుందామండి. ఇది ఊరకట్లా జరగటానికి వాటికేనండి, మళ్ళీ ఎక్కువ వేసుకోకూడదు. దీన్ని మధ్యలోకి కోసుకుందామండి, ఇలా చపాతీలాగా చేసుకొని. అంతేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా. ఇప్పుడు దీనికి కూడా కొంచెం మరి ఇలానే పెట్టేయకూడదు, ఇలా నీళ్ళు అంచులమ్మటే నీళ్లు తడి చేయాలండి. లేకపోతే పిండి ఇది మనం నూనెలో వేసినప్పుడు విడిపోతుంది. అండి అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మనం చేసుకున్న స్టఫింగ్ పెట్టుకుందామండి. దీంట్లో స్టఫింగ్ అనేది దీంట్లో పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అంచులకి వాటర్ అనేది అప్లై చేయాలి. అంతేనండి, సమోసా అన్నీ ఇలానే చేసి పెట్టుకోవాలి.
ఆలు సమోసా మొత్తం ఇలాగే చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు కళాయిలో వేసుకొని వేపుకుందాము. కళాయి పెట్టుకుందామండి. నూనె వేడైందో లేదో చూస్తానికి నేను ఒక చిన్నది వేస్తున్నానండి. నూనె అయితే వేడైందండి. మనం చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటి వేద్దామండి. ఇవన్నీ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం కాల్చుకుందాం. ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోండి. అప్పుడే రెండు పక్కల సమానంగా కాలుతుందండి. మంచి కలర్ వచ్చినాయండి. ఏగిపోయినాయి, అయిపోయింది. ఇవి తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అలాగే మిగతాయి కూడా వేసేసుకుందామండి. రెండో వాయి వేసుకుందామండి. అయిపోయినాయండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆలు సమోసా రెడీ అయిపోయిందండి. ఇంతే అండి చేసుకునే విధానం అయితే. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి సాయంత్రం పూట చక్కగా చేసి పెట్టవచ్చండి. స్నాక్స్ అడిగినప్పుడు బయట ఎలాంటి ఆయిల్ వాడతారో ఏంటో మనకు తెలియదు కదండి. అందుకని ఇంట్లోనే చక్కగా హెల్త్కి కూడా మంచిది ఇలా చేసి పెట్టుకుంటే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.